మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్లో కనిపించిన పూజా హెగ్డే సడన్గా స్లో అయ్యారు. అవకాశాలు తగ్గిపోవడం, వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోవడంతో అమ్మడి కెరీర్ కష్టాల్లో పడిపోయింది. దీంతో సినిమాల్లోనే కాదండోయ్, సోషల్ మీడియాలో కూడా సైలెంట్ అయిపోయారు ఈ బ్యూటీ. తాజాగా మళ్లీ కెరియర్ మీద ఫోకస్ పెంచిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ స్పీడ్ పెంచేశారు. రాధేశ్యామ్ రిలీజ్ కి ముందు కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తరువాత నార్త్ ఆశలన్నీ సల్మాన్ సినిమా కిసీకా భాయ్ కిసీకి జాన్ మీదే పెట్టుకున్నారు పూజ. సల్మాన్ మూవీ కూడా బుట్టబొమ్మకు షాక్ ఇచ్చింది. భారీ ఆశలు పెట్టుకున్న భాయ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయింది. దీంతో నార్త్ లో పూజా కెరీర్ కి బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో సౌత్ లోనూ అవకాశాలు తగ్గిపోవటం, 1-2 ప్రాజెక్ట్స్ చేజారిపోవటంతో ఇక పూజా కెరీర్ కి బ్రేకులు పడ్డట్టే అనే టాక్ మొదలైంది. కెరీర్ గాడి తప్పటంతో ఫిల్మ్ సర్కిల్స్ లోనూ పూజా హెగ్డే పేరు వినిపించడమే తగ్గిపోయింది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఈ టైంలో ఓ బాలీవుడ్ మూవీ ఈ బ్యూటీకి ఆశలు చిగురించేలా చేసింది. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ దేవాలో పూజాకి ఛాన్స్ దక్కింది. రీసెంట్ గా సౌత్ లో సూర్య సినిమాకి కూడా సైన్ చేశారు పూజ. తిరిగి ఆఫర్స్ వస్తుండటంతో కెరీర్ మీద ఫోకస్ పెంచిన పూజా హెగ్డే మళ్లీ స్పీడ్ పెంచారు. రెగ్యులర్ గా న్యూస్ లో కనిపించేలా చూసుకుంటున్నారు. ప్రైవేట్ ఈవెంట్స్ లో సందడి చేయటంతో పాటు సోషల్ మీడియాలోనూ వరుసగా పోస్టులు పెడుతూ హడావిడి చేస్తున్నారు.